వీక్షకులకు స్వాగతం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేనే తెచ్చాను, అంతకుముందు అనుమతులు నేనే ఇచ్చానని చంకలు గుద్దుకున్నాడు. నాదే క్రెడిట్ అన్నాడు. ఇప్పుడు తన ఎంపీ తిరుపతి ఎంపీ చేత కోర్టులో పిల్లు వేపించాడు. డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు, ఉద్యోగాలు రావడానికి కుదరదు అంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీ గురుమూర్తి పిలివేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు, ముందు ఒక మాట వెనకాల ఒక మాట ఎందుకు చేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి వీల్లేదని కోర్టులో పిలివేశాడు. ఎందుకు రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి అంత కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నాడు? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే బోగస్ ఓటు కార్డులతో ఎంపీగా ఎన్నికైనాడు. మరి అభివృద్ధికి మొఖాలాడటంలో వింతే ఉంది. 31,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి ఆ రోజు గురుమూర్తి ఎంపీగా ఎన్నికవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ సస్పెండ్ అయినటువంటిది గిరీషానా. అంటే గురుమూర్తి ఇవాళ గూగుల్ డేటా సెంటర్ మీద కేసు వేసాడంటే వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఏనన్నాడా? అంటే మొదట తలుపు తట్టేది వడ్డే తలుపు కదా. అంటే ఇప్పుడు లులు డేటా కన్వెన్షన్ సెంటర్ మీద వేశారు, లులుకి ఎట్టా భూములు ఇస్తారు అంటే అసలు ఈ కేసులు వేయటం కోసమే వీళ్ళని వాడుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? టీసీఎస్ మీద కూడా వేశారు. అతను ఎవరో నదానియల్, ఏది అదొక సివిల్ రైట్స్ సొసైటీ పేరు మీద. అంటే ఇప్పుడు టీసీఎస్ పైన లేకపోతే కాగ్నిజెంట్కి భూములు ఇవ్వడం పైన కేసు వేస్తే ఆ రోజు హైకోర్టు ఫైర్ అయింది. ఇప్పుడు 99 పైసలకి మీరు ఎలా ఇస్తారు అంటే హైకోర్టు ఏమంది, అసలు మీ రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని అడిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు ఎలా వస్తాయి? ఇప్పటికే ఏపీ పారిశ్రామికీకరణంగా పూర్తిగా వెనకబడి ఉంది. ఇంత వెనకబడిన రాష్ట్రానికి ఇప్పుడు ఏదో పరిశ్రమలు వస్తుంటే వాటికి మోకాళ్ళు అడ్డుతుంటే గురుమూర్తి వేసాడనక కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి వేయించాడు. లేకపోతే గురుమూర్తి ఎందుకు వేస్తాడు? ఇక్కడ అది మనం చెప్పాల్సింది, మనం చూడాల్సింది. గూగుల్ డేటా సెంటర్ వచ్చే నెలలో శంకుస్థాపన అంటున్నారు. ఇప్పుడు ఆ తర్లువాడ అక్కడ మొత్తం పలానా చోట 160 ఎకరాలు, పలానా చోట 140 ఎకరాలు, ఒక 600 ఎకరాలు ఇవాళ అక్కడ ఇవ్వడానికి సిద్ధమైన పరిస్థితుల్లో. అంటే ఇప్పుడు అసలు ఇవాళ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద డేటా సెంటర్ కాదు, అసలు డేటా సిటీగా విశాఖపట్నం మారుతోంది, డేటా స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. అక్కడి నుంచి 13 దేశాలకి అండర్ గ్రౌండ్ సీ కేబుల్ వేస్తున్నారు. ఏది అటు ఈస్టర్న్ కంట్రీస్కి, పశ్చిమాసియా దేశాలకి. అంటే ఇప్పుడు అక్కడ వేస్తున్న ఆ అండర్ గ్రౌండ్ సీ కేబుల్ వల్ల విశాఖపట్నం ఇవాళ ఏంటి, అది అసలు సెకండ్ ముంబైగా మారుద్దని, అదొక ఎకనామిక్ క్యాపిటల్గా మారుతుందని మనం చూసాం. ముంబై ఇవాళ దేశానికి ఆర్థిక రాజధాని వెస్ట్ కోస్ట్లో, ఇది ఈస్ట్ కోస్ట్లో ఇవాళ ముంబైగా విశాఖపట్నం మారుద్దని వాళ్ళ ప్రజలందరూ ఆశలు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనం చూసాం ఏంటి, రేపొద్దున 23వ తారీఖు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన. ఏప్రిల్లో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన. 5 గిగావాట్ల డేటా సెంటర్లు వస్తున్నాయండి. ఒక గూగుల్ ఒకటే కాదు, విశాఖపట్నానికి గూగుల్ పెట్టేది 138,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్. ఇప్పుడు రిలయన్స్ పెడుతుంది, అదొక 1,00,000 కోట్లతో వాళ్ళు పెడుతున్నారు. బ్రూక్ ఫీల్డ్ పెడుతుంది 138,000 కోట్లతో. ఆ సిఫ్కో వాళ్ళు పెడుతున్నారు ఒక 15,000 కోట్లతో. మెటా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు. 5 గిగావాట్లంటే ఇవాళ 5 లక్షల కోట్ల పెట్టుబడులు. ఏది ఈ డేటా సెక్టార్లో ఒక డేటా రంగంలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఇవాళ విశాఖపట్నం అసలు దాని యొక్క రూపమే మారిపోతుంది, ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుంది. మనకు తెలుసు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వలసలు. ఇప్పుడు ఇవాళ భారతదేశం నుంచి 10 కోట్ల మంది వలసపోతున్నారండి. ఈ వలసలకి వాళ్ళు అడ్డుకట్టబడుతుంది. అందులో 25 లక్షల మంది ఉత్తరాంధ్ర వాళ్ళే. మీరు హైదరాబాద్లో కదిలించండి, ఏ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇల్లు అద్దుకుందా లేదా అని ఆ వాచ్మెన్ అడుగుతూ మీదే ఊరు అంటే శ్రీకాకుళం అంటాడు, విజయనగరం అంటాడు. అంటే ఇక్కడికి వచ్చి వాచ్మెన్లుగా ఆ ఏటీఎంల దగ్గర సెక్యూరిటీగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఇవాళ విశాఖపట్నం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ తెచ్చినటువంటి 20 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్తరాంధ్రనే. అసలు మీకు ఇంకోటి రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్ వస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్గా ఇవాళ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవాళ దానివల్ల అత్యధిక లబ్ధి పొందే రాష్ట్రాలు.
అరుదైన ఖనిజాలకి ఇవాళ వాటి యొక్క అన్వేషణ, ఆ తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మూలాపేట ఇవాళ అక్కడ మనకు దొరికేటటువంటి ఖనిజాలు, భావనపాడు పోర్ట్ అక్కడ రెడీ అయిపోతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ రెడీ అయిపోతుంది, రేపొద్దున అది కూడా ఇవాళ జాతికి అంకితం చేస్తారు. అంటే మనం చూసాం అసలు ఏ విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోంది. అట్లా స్టీల్ సిటీలు, ట్విన్ సిటీలు, ఏది స్టీల్ ట్విన్ సిటీలుగా అనకాపల్లి, విశాఖపట్నం ఒక స్టీల్ క్యారిడార్ అక్కడ వస్తుంది అనమాట. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మనం అంటోంది అదే. ఏది రేపు 23వ తారీఖు దానికి మరి ఫౌండేషన్ పెట్టారా, దాని మీద కూడా కేసు ఇంకా పెట్టలేదండి, పెడతారు. సార్ వీళ్ళకి ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగటం ఇష్టం లేదంటారా, లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగటం ఇష్టం లేదంటారా? కక్ష, ఇష్టం లేదు అనేది లైటర్ వే. కక్ష. ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చుంటామండి. మనం వెళ్ళం, ఆ కొబ్బరికాయ కొట్టే దగ్గర మనం నిలబడం, మన ఇంట్లో మనం ఉంటాం. ఏది ఇష్టం లేనాడు చేసే పని. అవును. అడ్డుకునేది కక్షపూరితంగా అడ్డుకుంటారు. ఎంత పగబడితే, ఎంత ప్రతీకారం తీర్చుకుంటే ఇవాళ ఈ కేసులు ఏంటండి. అరే మెగా డిఎస్సి పెట్టాడు, నువ్వు దగా డిఎస్సి చేసావన్నా అని నీ చెల్లె తిట్టింది. నాన్న బ్రహ్మాండంగా మరి మెగా డిఎస్సి పెట్టాడు రాజశేఖర్ రెడ్డి, నువ్వేంట్రా నాయన ఎలక్షన్కి 2 నెలల ముందు ఏదో 7,000 పోస్టులు పెట్టి మెగా డిఎస్సి అంటావు దాన్ని, అసలు అది కూడా జరపకుండా దిగిపోయావు. వదిన సాక్షి క్యాలెండర్ ఇచ్చింది ప్రతి సంవత్సరం, నీ జాబ్ క్యాలెండర్ ఏదని అడిగింది నీ చెల్లి. ఇవాళ లోకేష్ విద్యాశాఖ మంత్రిగా 16,000 మంది టీచర్లు ఇవాళ వెళ్తున్నారు. ఏది స్కూల్స్ వెళ్ళి చూడమనండి జగన్మోహన్ రెడ్డిని. ప్రతి స్కూల్లో ఇవాళ ఎంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి పెడితే 38 కేసులు వేసాడండి. ఆపడానికి ట్రై చేశాడు గట్టిగా. అటు పైన అరే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మొగ్గాలు అడుగుతున్నాడు. కేసులే కేసులు అనమాట. అంటే తన రాజకీయానికి వాళ్ళ కేసుల్ని వేదికలుగా మార్చుకుంటున్నాడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి అదే ఎన్టీ రామారావు మీద కేసులు వేయించాడు, ఆ ద్రోణంరాజు సత్యనారాయణ. ఏది అప్పుడు ఒక 103 అభియోగాలతో రామారావు మీద కేసు వేపిస్తే కొట్టేసిన ఈ కేసు కోర్టులు. చంద్రబాబు మీద రాజశేఖర్ రెడ్డి ఎన్ని కేసులు వేయించాడండి అంబటి రాంబాబుతో? 23 కేసులు వేసాడండి మొత్తం. న్యాయ విచారణలు చేపించాడు, ఆఫీసర్లతో విచారణలు చేపించాడు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. అయినా ఒక్క దాంట్లో రుజువు చేయలేకపోగా ప్రతి కేసులోనూ జడ్జీలు తిట్టారు. ఏది మీ కక్ష సాధింపుకి న్యాయస్థానాలని వేదికగా చేసుకోవద్దు. రాజశేఖర రెడ్డి వేసిన కేసులన్నీ కలిపేసి ఒక 2,400 పేజీలతో వాళ్ళ అమ్మతో కేసు వేయించాడు. మళ్ళీ వేయించాడు. అవును. అప్పుడు విజయమ్మతో సుప్రీంకోర్టులో వేయించాడు. జడ్జీలు సీరియస్ అయ్యారండి. తుమ్మల నాగేశ్వరరావు మీద, చంద్రబాబు మీద ఎక్సైజ్ కేసు వేయించాడు ఈ మద్యం మీద, ఇప్పుడు పెట్టినట్టుగానే అప్పుడు కూడా. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కేసులు వేయించినట్టుగా అప్పుడు ఒకడు కృష్ణమోహన్ గౌడ్ అని ఒకడు ఉన్నాడు, వాడితో వేయించాడు. జడ్జి తిట్టాడు ఏమని, అసలు అక్కడ పిచ్చి లేదు, మ్యాట్ లేదు, స్టిక్కులు లేవు, బంతి లేదు, క్రికెట్ ఆడతావేట్రా నాయన. ఇప్పుడు చూడరాదు ఇక్కడ ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన కేసులు ఏంటి. అసలు ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? ఇంతవరకు ల్యాండ్ అలాట్ కాలేదు, భూసేకరణ జరగలేదు, డిపిఆర్ రెడీ అవ్వలేదు, ఏం అవ్వలే. చూసారా మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడు. అంటే వెయ్యని రోడ్డుకు, జరగని భూసేకరణకు అవినీతి జరిగిందంటాడు, కేసులు వేసేస్తాడు. అసలు గూగుల్ డేటా సెంటర్ పైన గురుమూర్తి కేసు వేసాడంటే చరిత్రహీనుడు. ఏది ఇవాళ వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ. ఇప్పుడు కానిస్టేబుళ్ళ భర్తీ మనం చూసాం. ఏది మొన్న ఒక 7,000 మంది కానిస్టేబుల్, 7,575 పోస్టులు అండి. బ్రహ్మాండంగా వాళ్ళందరినీ పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే ఆ కానిస్టేబుళ్ళను భర్తీ కానీయకుండా 93 కేసులు ఇచ్చాడు. దాని మీద కూడా ఎన్ని కేసులు? 93 కేసులు. మనం గతంలో పురాణాల్లో చదువుకున్నాం. ఏది విశ్వామిత్రుడు ఏదో రాముల వారిని తీసుకెళ్ళి ఏదో యాగం చేపిస్తున్నాడు. యాగం చేపిస్తుంటే ఆ మారీచుడు, సుబాహుడు ఏదో రక్తం పోశారు, ఆ ఎముకలు వేశారు, ఈయన బాణం తీసుకొట్టాడు, వాడు చచ్చాడు, వీడేమో మూర్చొచ్చి పడిపోయాడనో ఏదంటారు, ఏదో కథ. మారీచుడు, సుబాహుడు. ఇప్పుడు ఎవరు బాణం వేయాలి వీళ్ళ మీద? ఏ రాముడు రావాలి? ఈ మారీచు సుబాహుల భరతం ఏ రాముడు పట్టాలి? ఒక అభివృద్ధి ఇవాళ ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. 75 ఏళ్ల వయసులో అసలు గడ్డగట్టే చలిలో దావోస్లో
కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా, కోట్ వేసుకోకుండా ఆ మీటింగులకు హాజరై నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకి ఉపాధి కల్పించండి అంటూ అటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అసలు వాళ్ళందరూ మొత్తం ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. బిల్ గేట్స్ వచ్చాడు, వస్తే ఆయన మీద విమర్శలు, ఏడుపులు. అయ్యో అసలు మామూలుగానా, అసలు ఎందుకు వచ్చానరా అనిపించేటట్టుగా బిల్ గేట్స్ని సమోసాలు లెక్క అడుగుతారు. ఎవరా సుధాకర్ బాబా? ఏం తేడా ఏం చెప్పండి. ఏది బిల్ గేట్స్ని సమోసాలు లెక్క అడిగినటువంటి సుధాకర్ బాబుకిను ఈ గూగుల్ రాకుండా ఈ కేసేసిన గురుమూర్తికి ఇవాళ మారేజ్ సుబాహులా తయారయ్యారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి యూనివర్సిటీ పెడుతున్నారు. అరే ఒకటి అక్కడ సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ మారుతోంది. అసలు సిటీల పేర్లే మార్చేశారండి. కర్నూలు అంట, కర్నూలు కాదు అది, డ్రోన్ సిటీ అయిపోయింది. అనకాపల్లి, విశాఖ అవి అసలు ఆ పేర్లు కాదు, స్టీల్ సిటీలు. అంటే ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఏంటి, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, తిరుపతి, ఇవాళ ఈ విధంగా అసలు ఆ నగరాలు ఒక రకంగా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 13 జిల్లాల్లో ప్రకాశం జిల్లా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా ప్రకాశం జిల్లా మారుతుంటే క్రిస్ సిటీ, కృష్ణపట్నం సిటీ ఇవాళ క్రిస్ సిటీ, అటు శ్రీ సిటీలో ఇవాళ ఒక 300 యూనిట్లు ఉంటే 250 యూనిట్లు చంద్రబాబు పెట్టినాయండి. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి 23 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఏది ఎంఓయూలు చేసుకున్న వాటిల్లో ఆల్రెడీ 10 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి. 7 లక్షల మందికి వాళ్ళ ఉపాధి ఏర్పడిందంట. ఏది 20 నెలల్లో 7 లక్షల మందికి ఉపాధి, అందులో 1,00,000 మంది పైన గవర్నమెంట్ సెక్టార్లో, ఇటు టీచర్లు కానీ, ఇటు కానిస్టేబుళ్ళు కానీ, మెడికల్ అండ్ హెల్త్లో 10,000 మంది అంట. నిన్న సత్యకుమార్ చెప్తున్నాడు. గ్రూప్ 1లో ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి, ఇంకా త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. కేసులే కేసులు జగన్ రెడ్డికి పండగ. ఏది అసలు ఇవాళ లాయర్లకు పండగ. ఏది మనం చూసాం, తన కేసుల్లో నుంచి బయట పడటం కోసం డబ్బు విరజిమ్ముతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరితో కేసులు వేయించడం కోసం డబ్బు విరజిమ్ముతున్నాడు. అవినీతి డబ్బుతో ఇవాళ అభివృద్ధిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విధ్వంసం ఇవాళ ఎవరు అడ్డుకోవాలండి? సరే, ఈ కేసులు వేపించడం వెనకాల కూడా స్కామ్ ఉంది అని డౌట్గా ఉంది. స్కామ్ కాదు, క్రైమ్ ఉంది. క్రైమ్ ఉంది. స్కామ్ ఎందుకు అంటున్నానంటే, ఈ అందరి చేత కేసులు వేయించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తన కేసులు వాడే లాయర్లకు కూడా ఏ డబ్బులు సర్దుకుంటాడేమో. అంటే ఇవాళ ఒక క్రైమ్ అన్నమాట. ఇది అన్ని క్రైమ్స్కి అతనే కేర్ ఆఫ్ అడ్రస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, అతనేదో అంటాడు మదర్ ఆఫ్ స్కామ్స్ అంటున్నాడు, లేకపోతే ఫాదర్ ఆఫ్ స్కామ్స్ అంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఏదో మాట్లాడతా అసలు సన్ ఆఫ్ స్కామ్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమా ఏదో ఉన్నట్టుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో తీయాలి సినిమా, ఏమని, సన్ ఆఫ్ స్కామ్స్ అనమాట. ఏమన్నా అలా బాధేస్తుంది రామబ్రహ్మం గారు. ఇవాళ ఏంటి, ఇది మన బాధ కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ జనం బాధ. అరే నీకు అవకాశం ఇచ్చారు, నిన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, 151 సీట్లు ఇచ్చారు, అప్పుడు ఎందుకని తీసుకురాలా నువ్వు గూగుల్ డేటా సెంటర్? అప్పుడు ఎందుకు పెట్టలేదు ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ? అప్పుడు ఎందుకని చైనా లేకపోతే జపాన్, కొరియా వాళ్ళతో సెమీ కండక్టర్స్ హబ్స్ ఎందుకు పెట్టలేదు? క్వాంటమ్ వ్యాలీ ఎందుకు చేయలేదు? అతను చేతకాల దోచుకోవడం ఏకైక మార్గం పెట్టుకుని 913 పరిశ్రమలు బెదిరించి వెళ్ళగొట్టాడు. నిన్న భరత్ చెప్తున్నాడు అసెంబ్లీలో, ఆయన ఏదో క్వశ్చన్కి 913 పరిశ్రమలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో బెదిరించి వెళ్ళగొట్టారు. మనకు తెలిసి ఊరికి అమర్ రాజా బ్యాటరీస్, లేకపోతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఏదో జాకీ, లులు అనుకున్నాం. ఇట్లాంటి పరిశ్రమలు 913 మందిని బెదిరించి తరిమేశారు. కాంట్రాక్టుల కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం, క్యాంటీన్ల కోసం తుపాకీ పెట్టి బెదిరించారు. సో ఇన్ని జరుగుతున్నా ఇంకా ప్రజలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు సార్ వీళ్ళని? ఇంకా వాళ్ళు ఎక్కడ ఉపేక్షిస్తారు? ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు, మళ్ళా తీర్పు కోసం వేచి చూస్తున్నారు. రేపు ఎప్పుడు దొరుకుతాడా మళ్ళా ఎన్నికల్లో మడిచి పెట్టడానికి వాళ్ళు కూడా ఎదురెదురు చూస్తున్నారు అనమాట. ఇప్పుడేదో 11 సీట్లతో ఒడ్డున పడ్డాడు, ఈసారి ఆ 11 కూడా పుష్కాకి. రాష్ట్రం మీద విషం చిమ్ముతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి పెట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.